జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ ఏకంగా 27 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలో ఒక్క ఆటగాడి కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసిన జట్టుగా ఎల్ఎస్జీ నిలిచింది. శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లతో కొనుగోలు చేయగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ రికార్డును లక్నో సూపర్ జైంట్స్ బద్దలు కొట్టింది. పంత్ ను ఇంత భారీ మొత్తంతో కొనుగోలు చేయడానికి వెనుక ఉన్న కారణాన్ని ఎల్ఎస్జీ సహా యాజమాన్యాన్ని సంజీవ్ గోయంకా వెల్లడించారు. రిషబ్ పంత్ కోసం 27 కోట్ల వరకు వెళ్లడం వెనుక ఉన్న సైన్స్ ఉందని సంజీవ్ గోయంకా వెల్లడించారు. రిషబ్ పంత్ విషయంలో ఢిల్లీ క్యాపిటల్స్ క్రేజీగా ఉందని, శ్రేయస్ అయ్యర్ కోసమే పాద్ జిందాల్ 26.5 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమవడంతో పంత్ ధరను అంతకంటే ఎక్కువ పెంచాలనేది తన భావన అని ఆయన వివరించారు. రిషబ్ పంత్ ను దక్కించుకునేందుకు విషయంలో పాద్ జిందాల్ త్వరపడే అవకాశం ఉంటుందని భావించినట్టు చెప్పారు. అందుకే 2-3 కోట్లు ఎక్కువగా వెళ్లినా పర్వాలేదని అనుకున్నామని పేర్కొన్నారు. పంత్ 3 కోణాల్లో ఆలోచించి జట్టులోకి తీసుకురావాలనుకున్నామని, పంత్ చాలా ముఖ్యమైన ఆటగాడని గోయంకా చెప్పారు. రణ్వీర్ అల్లాభాడియా అనే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంత్ ను దక్కించుకోబోతున్నామనే విషయం తమకు తెలుసని 25 నుంచి 27 కోట్ల వరకు ఖర్చు పెట్టాలని తమ ప్రణాళికలో ఉందని గోయంకా వెల్లడించారు. 21-22 కోట్ల వద్ద ఆగిపోతే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆర్డీఎం కార్డు ఉపయోగించడానికి అవకాశం ఉందని భావించడం, ధర పెంచాలని నిర్ణయించినట్టు చెప్పారు. పంత్ ను పొందేందుకు తాను అన్ని విధాలా ప్రయత్నించానని గోయంకా తెలిపారు.